హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనూస్ ప్యారడైజ్. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే, నేను 1 మంత్లోనే 5 కేజెస్ వెయిట్ లాస్ ఎలా అయ్యాను, ఇంకా హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, దానికి మనం ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇంకా ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. అవేంటో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యాక్చువల్లీ వెయిట్ లాస్ అనగానే అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమి తినకూడదేమో, చాలా కష్టమేమో అనుకుంటారు. అంత కష్టమేం కాదండి, చాలా ఈజీగానే వెయిట్ లాస్ అవ్వచ్చు. అలానే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అసలు మనం ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి. యాక్చువల్లీ మన హైట్ ఎంత ఉంది, దానికి తగ్గట్టు వెయిట్ ఎంత ఉన్నాం, సో మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలి. మనం గూగుల్లో సెర్చ్ చేసామంటే చాలా చార్ట్స్ వస్తుంటాయి అనమాట. మనకి హైట్ తగ్గట్టు ఎంత వెయిట్ ఉండాలి. సో అది మీరు చెక్ చేసుకొని మనం ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. అందరికీ తెలిసింది ఏంటంటే, వెయిట్ గెయిన్ అయితే ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో కదా. మనం బరువు పెరిగామంటే ఆటోమేటిక్గా మన బరువు అనేది కాళ్ళ మీద పడుతుంది. సో మనకైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మనం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల అసలు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిట్ గెయిన్ అనమాట. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకా హార్ట్ స్ట్రోక్ కూడా వస్తుంది. ఇవన్నీ మెయిన్గా వెయిట్ గెయిన్ వల్లే వస్తాయి. అంటే వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు, కానీ వెయిట్ గెయిన్ అనేది కూడా ఒక మెయిన్ ప్రాబ్లం అనమాట. సో గురక కూడా వస్తుంది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాబట్టి మనం హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి. సో మనం హైట్కి తగ్గట్టు వెయిట్ ఉన్నామంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనం అయితే హ్యాపీగా ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యామంటే మనం ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎవరిని చూసినా మనం బాగాలేదు, ఏంటి మనం ఇలా ఉన్నాము, ఇదివరకైతే చక్కగా సన్నగా ఉన్నాం, ఇప్పుడు ఏంటి లావ్ అయిపోయాం, అసలు ఏ డ్రెస్సెస్ పట్టవు, చాలా భయం వేస్తూ ఉంటుంది, బాధగా ఉంటుంది. ఎవరిని చూసినా సరే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నామని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఆటోమేటిక్గా మనం అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మీకు కనుక వెయిట్ లాస్ అవ్వాలని లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మీరు షేర్ చేయండి, వాళ్ళకైనా యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నానో చెప్తాను. యాక్చువల్లీ నేను మ్యారేజ్కి ముందు స్టడీస్ అయిపోగానే జాబ్ సెర్చింగ్లో ఉండి కొన్ని రోజులైతే ఇంట్లో ఉన్నాను. అప్పుడు ఇంట్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా ఏదో ఒకటి తింటూ ఉంటాము, ఏం పనులు చేయకుండా అలా టీవీ ముందు కూర్చునేదాన్ని అనమాట. సో నేను ఎప్పుడు వెయిట్ పెరిగానో కూడా నాకే తెలియదు. ఇదివరకైతే చాలా సన్నగా ఉండేదాన్ని. సో నాకు తెలియకుండానే నేను బరువు పెరిగిపోయాను. ఇంకా పెళ్ళికి ముందు అనేసరికి పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది కదా. అప్పటిదాకా సన్నగా ఉండే అమ్మాయి ఏంటి సడన్గా లావ్ అయ్యిందండి. మరీ లావ్ అయ్యానంటే 10-15 కేజీలు ఏం పెరగలేదు, కొంచెం వెయిట్ గెయిన్ అయ్యాను. మనం ఎప్పుడు ఒక 100 కేజీలు పెరిగే వరకు వెయిట్ చేయకూడదు. సో కొంచెం బరువు పెరగగానే దాన్ని ఎలా తగ్గించుకోవాలో మనం ఆలోచించాలి. ఎక్కువ వెయిట్ పెరిగే వరకు మనం ఆగాము అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం కొంచెం వెయిట్ పెరగగానే దాన్ని ఎలా తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోండి, అప్పుడే మనకు చాలా ఈజీగా కూడా ఉంటుంది. సో నేను వెయిట్ పెరిగాను. మా డాడీ అయితే చాలా బాధపడిపోయారు. ఇంకా నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, అప్పటి వరకు అయితే అసలు నేను ఈ డైటింగ్ ఫుడ్ ఏం ఆలోచించేదాన్ని కాదు. ఏది కనిపిస్తే అది తినేసేదాన్ని. ఇంకా వర్కౌట్స్ పనులు ఏం చేసేదాన్ని కాదు. ఎప్పుడైతే వెయిట్ పెరిగానని నాలో కూడా ఒక బాధ స్టార్ట్ అయిందనమాట. అంటే ఏ డ్రెస్సెస్ పట్టేవి కాదు, బయటకు వెళ్ళాలన్నా ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్నా చాలా భయం వేసేది. ఏంటో అదొక రకమైన ఫీలింగ్ అనమాట. ఏంటి మనకే ఇలా ఎందుకు అవుతుంది అనే ఒక డిప్రెషన్ ఉంటుంది. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలి అని. అప్పుడే నేను ఒక డాక్టర్ చెప్పిన డైట్ ప్లాన్ చూసాననమాట. సో నేను అది ఫాలో అయితే బెటర్ ఏమో అంటే, నాకు అప్పటి వరకు దాని గురించి అసలు ఏం తెలీదు. ఇలా వెయిట్ పెరుగుతాము, తగ్గుతాము, దాని గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. సో ఎప్పుడైతే నేను ఆ డైట్ ప్లాన్ విన్నానో చాలా ఈజీగా అనిపించింది. సో ఆవిడ చెప్పిన డైట్ ప్లాన్లో నేను కొంచెం మోడిఫికేషన్స్ చేసుకొని మనకు తగ్గట్టు ఎట్లా ఫాలో అవ్వాలి, ఏం చేయాలని డిసైడ్ చేసి ఒక ప్లాన్ రెడీ చేసుకొని దాన్ని అయితే నేను ఫాలో అయ్యాను. మీరు నమ్మరు కానీ 21 డేస్లో నేనైతే 6 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. మెయిన్ ఫుడ్ ఒకటే కాదండి, కంపల్సరీగా ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. 80% ఫుడ్ వల్ల లావ్ అయితే, ఏ పనులు ఎక్సర్సైజెస్ చేయకపోవడం వల్ల మనమైతే 20% లావ్ అవుతాం అనమాట. సో ఏంటంటే మనం తీసుకునే ఆహారానికి తగ్గట్టు మనం పని కూడా చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయాలి అనగానే భయపడిపోకండి. మనం ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ మనం యూట్యూబ్లో చూసినా, గూగుల్లో చూసినా చాలా బేసిక్, అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో ఉంటాయి. సో నేను దాన్ని చూసే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్చుకొని నేను ట్రై చేశాను. ఈజీగానే ఉన్నాయి, మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. లేదు మేము ఎక్సర్సైజ్ కూడా చేయలేనంటారా, వాకింగ్ ఈజ్ ద బెస్ట్. సో ఫస్ట్ అయితే మీరు వాకింగ్తో స్టార్ట్ చేయండి. మినిమం ఒక 20 to 30 మినిట్స్ అయితే కంపల్సరీగా మార్నింగ్ అయితే వాకింగ్ చేయాలి. మీ
మీకు కుదిరితే ఈవినింగ్ కూడా వాకింగ్ చేయండి, అప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. యాక్చువల్లీ నేను ఫాలో అయిన డైట్ ప్లాన్ ఏంటంటే 7 డేస్ డైట్ ప్లాన్ అనమాట. సో ఎవరైనా మనకి చెప్పినప్పుడు డైట్ గురించి ఒకరోజు చేస్తాం, మనము రెండో రోజు చేస్తాం, తర్వాత ఒక 1 వీక్ చేయగానే మనకి బోర్ కొట్టేస్తుంది, అబ్బా అవే తినాలా అదే చేయాలని. బట్ ఇదేంటంటే అస్సలు బోర్ కొట్టదు, రోజుకి ఒక ఐటెం ఉంటుంది కాబట్టి మనం డిఫరెంట్గా రోజు ఇంట్లో ఎలా తింటామో అవే ఐటమ్స్తోనే మనం ఈజీగా ఈ డైట్ అయితే చేయొచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కో ఐటమ్ ఉంటుంది కాబట్టి మనకి బోర్ కూడా కొట్టదు. సో 1 వీక్ డిఫరెంట్ ఐటమ్స్, మళ్ళీ నెక్స్ట్ వీక్ సేమ్ మండే నుంచి అదే ప్లాన్ ఫాలో అవుతాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో మ్యారేజ్కి ముందు నేను డైట్ ప్లాన్ చేసినప్పుడైతే నేనైతే ఎలాంటి ఎక్సర్సైజెస్ కూడా చేయలేదు, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ అయితే వాకింగే చేశాను. మీరు ఇంకా మంచి రిజల్ట్స్ కావాలంటే జాగింగ్ చేయండి, ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే స్విమ్మింగ్, సైక్లింగ్ ఇలాంటి చిన్న చిన్నవి అయినా చేస్తే మీరు తొందరగా వెయిట్ లాస్ అవుతారు. మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ వన్ అసలు చెప్పాలంటే వాటర్, అది కూడా గోరువెచ్చని నీళ్ళు తాగాలి. మినిమం 4 to 5 లీటర్స్ అన్న వాటర్ తాగాలి మీరు. ఎర్లీ మార్నింగ్ లేచినాక ఫస్ట్ ఏంటంటే మీరు బద్ధకం పోగొట్టుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే మార్నింగే లేవడం, తొందరగా పడుకోవడం అనేది చేయాలి. మార్నింగ్ లేచినాక కొంచెం ఫ్రెష్ అవుతాం కదా, సో బ్రష్ చేసినాక మీరైతే కొంచెం వామ్ వాటర్ తీసుకోండి. వామ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్టొమక్ అనేది క్లీన్ అయిపోతుంది. మనం బ్రష్ చేసినప్పుడు మన టీత్ ఎలా క్లీన్ అవుతాయో ఈ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్టొమక్ అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ చెప్పా కదా, ఎక్సర్సైజ్, వాకింగ్ అవ్వచ్చు, చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవ్వచ్చు, జాగింగ్ అవ్వచ్చు, ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత ఏంటంటే డీటాక్స్ డ్రింక్స్ అంటే ఏంటంటే గ్రీన్ టీ కానీ లేదంటే వామ్ వాటర్లో లెమన్, హనీ ఇట్లాంటివి ఏదైనా యాడ్ చేసుకొని తాగితే మనకి చాలా వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు అనమాట. సో అది తీసుకోండి. ఆ తర్వాత మీరు ఫ్రెష్ అయిపోతారు కదా, సో అప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్లో ఏంటి మనం ఎప్పుడు తీసుకునేలాగా పూరీలు, ఇంకా ఎక్కువ నూనె వేసే ఐటమ్స్ అయితే తీసుకోకూడదు. ఓట్స్ తీసుకుంటే చాలా మంచిది. మార్నింగ్ టైంలో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఎగ్స్ కూడా తీసుకోండి, చాలా మంచిది. ఎగ్స్ ప్రోటీన్స్ అంటే ఎగ్స్లో ఏంటంటే మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే చాలా మంచిది మన హెల్త్కి. వెయిట్ లాస్కి అయితే ఓట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. మీ అందరైతే తప్పకుండా వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఓట్స్ తినండి. మీకు ఓన్లీ పాలల్లోనే ఓట్స్ వేసుకొని తినడం ఇష్టం లేకపోతే చాలా రెసిపీస్ ఉన్నాయి, నేను కూడా ఇంకా చూపిస్తాను. ఓట్స్ దోశ, ఓట్స్ ఇడ్లీ, ఇంకా ఓట్స్ పొంగల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. ఓట్స్తో మ్యాక్సిమం ఓట్స్ అయితే చాలా హెల్ప్ చేస్తాయి మనకి వెయిట్ లాస్కి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, తర్వాత 11-11:30కి అయితే మనకి ఆకలిస్తూ ఉంటుంది కదా, సో అలాంటి టైంలో మనం ఏం తీసుకోవాలి, ఏదో ఒక స్నాక్స్ అయితే తీసుకోకూడదు, చకోడీలని ఏవో ఒకటి అలాంటి ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోకుండా హెల్తీగా ఒక ఫ్రూట్ తీసుకోండి. లేదంటే మీకు టీ అలవాటు ఉందనుకో, వీక్లీ 1 or 2 times, అది కూడా ఎక్కువ తీసుకోకూడదు. సో 1 time or 2 times మాత్రమే టీ కానీ కాఫీ కానీ తీసుకోండి. మ్యాక్సిమం అయితే గ్రీన్ టీ ప్రిఫర్ చేయండి. ఫ్రూట్స్ కానీ గ్రీన్ టీ కానీ ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాము. మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మనం వెయిట్ లాస్ అనగానే భయపడిపోయి ఫుల్ డే అంతా మనం ఉపవాసం ఉండాలి, అది కాదు వెయిట్ లాస్. హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి, అది కూడా టైం ప్రకారం తీసుకోవాలి. ఇవాళ 1 తిని రేపు 2 తిన్నాం అలా కాదు, 1 లోపు మ్యాక్సిమం 12 to 12:30 లోపు మనం లంచ్ అనేది చేసేసేయాలి. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, మధ్యలో ఆకలేస్తే ఒక ఫ్రూట్ కానీ ఇంకా గ్రీన్ టీ కానీ తీసుకోవాలని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలి, ఎక్కువగా కూర తీసుకోవాలి, కొంచెం రైస్. ఇంత చిన్న బౌల్ రైస్ ఉందంటే పెద్ద బౌల్తో మనం కర్రీ తీసుకోవాలి. ఎలాంటి కర్రీ అయినా పర్వాలేదు, ఎక్కువ వెజిటేబుల్స్ లేదంటే లీఫీ వెజిటేబుల్స్ అయితే ఇంకా చాలా మంచిది. ఇంకా పప్పు అంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పప్పులు, పన్నీరు, బ్రోకోలీ ఇట్లాంటివి ఏదైనా తీసుకోండి, చాలా హెల్దీ అనమాట. మీరు లంచ్కి ముందు ఒక 1/2 hour or 1 hour ముందు వాటర్ తీసుకోండి, 1 or 2 glasses. మీరు ఎన్ని తాగలిగితే అన్ని వాటర్ తీసుకోండి, అప్పుడు చాలా మంచిది. మన స్టమక్ ఏంటంటే కొంచెం ఫుల్గా అనిపిస్తుంది, దానివల్ల అయితే మనం అన్నం తక్కువ తింటాం అనమాట. మనం రైస్ కూడా మ్యాక్సిమం వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదంటే గోధుమ రవ్వ తీసుకోండి, జొన్న రవ్వ తీసుకోండి. ఇట్లా కిచిడీలు అంటే పప్పు కూడా ఉంటుంది కాబట్టి కిచిడి అనేది చాలా హెల్దీ అనమాట, మనకి ప్రోటీన్ వస్తుంది, ఇంకా స్టమక్ ఫిల్లింగ్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు లంచ్లో అలాంటివి తీసుకోండి. సో లంచ్ చేసేస్తాం, తర్వాత ఏంటి ఈవినింగ్ ఆకలేస్తుంది.
అప్పుడు ఎలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోకండి. పిజ్జాలు, బర్గర్లు, పాస్తా ఇలాంటివి ఏమి తీసుకోకూడదు. ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే షుగర్ ఐటమ్స్ అనేవి మనం అవాయిడ్ చేసేసేయాలి ఫుల్గా. ఎలాంటివి తీసుకోవాలి అంటే సలాడ్స్, సూప్స్, అంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ ఇట్లాంటివి మనం వెయిట్ లాస్లో ఎక్కువ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఫాస్ట్గా మనం వెయిట్ లాస్ అవుతాము. సో ఈవినింగ్ కూడా మీరు ఒక గుప్పెడు పల్లీలు, కొంచెం బెల్లం ముక్క ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే చాలా మంచిది ఇది. సో ఈవినింగ్ కూడా స్నాక్స్ అయిపోతుంది. నెక్స్ట్ డిన్నర్ ఎప్పుడు చేయాలి? 7-7:30 మ్యాక్సిమం 7:30 లోపు మీరైతే డిన్నర్ ఫినిష్ చేయాలి. సలాడ్స్ తీసుకోండి, అంతేగాని రైస్ మాత్రం తీసుకోకూడదు. వీక్లీ వన్స్ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. బట్ మ్యాక్సిమం అయితే రైస్ ఐటమ్స్ అవాయిడ్ చేసేసి మీరు ఎక్కువగా చపాతీలు, అది కూడా మల్టీగ్రెయిన్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా మీరు ఓట్స్ చపాతీ తీసుకోవచ్చు. మీరు నైట్ డిన్నర్ కదా, సో ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తిని ఉండలేము అనుకుంటే ఏం పర్లేదు. 2 చపాతీ, అది కూడా ఆయిల్ లేకుండానే, పెద్ద పెద్దవి చేసుకోకండి 2 తినమన్నానని. కొంచెం మీడియం సైజులో ఉండే 2 పుల్కాలు తీసుకోండి, అప్పుడు మనకు మంచిది. ఆ తర్వాత డిన్నర్ అయిపోయినా కూడా మీకు కుదిరితే 20-30 మినిట్స్ అయితే చిన్నగా వాకింగ్ చేస్తూ ఉండండి. అప్పుడు మన హెల్త్కి చాలా మంచిది. మ్యాక్సిమం ఏంటంటే మనం వెయిట్ లాస్లో కారం తీసుకోకపోవడం మంచిది. అంటే కారం అంటే ఫుల్గా అవాయిడ్ చేయమని కాదు, అది మనం చిల్లీస్గా కానీ పెప్పర్స్ కానీ తీసుకుంటే బెటర్ అనమాట. అంటే డైరెక్ట్ కారం తీసుకోకుండా ఇలా మనం కర్రీ చేసుకున్నప్పుడైనా, ఏదైనా ఉప్మా ఇట్లాంటివి చేసినప్పుడు కూడా మనం అదేంటి కారం బదులు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే బెటర్. మీరు వెయిట్ లాస్లో మసాలాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోకూడదు. అంటే కొంచెం స్పైసెస్ తక్కువ ఉండాలి, ఉప్పు కారం తక్కువ ఉన్నాయి తీసుకుంటే మనం ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాం. సో నేను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూనే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యాను. సో మ్యారేజ్ ముందైతే ఇలా ఒక 21 డేస్లోనే నేను చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ, అంటే టైంకి ఫుడ్ తీసుకుంటూ, వాటర్ తాగుతూ 21 డేస్లోనే 6 kgs అయితే వెయిట్ లాస్ అయ్యాను. సో ఇంకా వెయిట్ లాస్ అయ్యాను కదా, ఇంకా అప్పుడు ఆపేసాను. ఆఫ్టర్ డెలివరీ మనం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతాం కదా, సో డెలివరీ తర్వాత కూడా మ్యాక్సిమం లేడీస్కి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏంటంటే అసలు మనం అంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటాం కదా, సో మన గురించి మనం పట్టించుకునే ఎక్కువ టైం ఉండదు. అప్పుడు ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తూ ఉంటాం, ఒక టైం అనేది ఉండదు. వాళ్ళకి తినిపించడం, వాళ్ళకి పాలు తాగిపించడం ఇదే సరిపోతుంది కదా. సో మనం ఒక టైం ప్రకారం అనేది ఫుడ్ మెయింటైన్ చేయం, మన బాడీ గురించి అస్సలు మనం పట్టించుకోం. సో దానివల్ల హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ఏంటంటే వెయిట్ పెరిగిపోతాం బాగా. అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మనం వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేస్తాం. ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు అయితే వెయిట్ లాస్ అప్పుడే చేయకూడదు, ఫీడింగ్ అయిపోయినాకే మీరు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయాలి. సో మా బాబుకి 5 months ఉన్నప్పుడే ఏమో నేను మళ్ళీ రియలైజ్ అయ్యాను, నేను మళ్ళీ వెయిట్ పెరిగిపోతున్నాను. సో ఏ డ్రెస్సెస్ పట్టట్లేదు, నేను బయటకు వెళ్ళాలంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, ఏం చేయాలని ఆలోచిస్తుంటే యాక్చువల్లీ ఇది డిసెంబర్లో జరిగిందనమాట. నాకు ఒకరోజు ఏంటంటే నేను డ్రెస్సెస్ అదే చెప్పాను కదా, నాకేం సరిపోవట్లేదని డ్రెస్సెస్ కొనడానికి అయితే వెళ్ళామన్నమాట. అప్పుడు ట్రయల్ చేస్తూ ఉంటే అసలు ఏ డ్రెస్సెస్ పట్టలేదు. అంటే మరి అంత లావైపోలేదు, కానీ నేను తీసుకునే సైజ్ కన్నా పెద్ద సైజ్ తీసుకోవాల్సి వచ్చిందనమాట. అప్పుడు నేను ట్రై చేస్తున్నప్పుడు పక్కన ఎవరో వెళ్తున్నారనమాట, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆడ అసలు చాలా బాగుంది, చాలా స్లిమ్గా ఉంది. అప్పుడు నాకు అనిపించింది, ఏంటి నేనేమో ఇంత పెరిగిపోయినా, ఒక చిన్న బాబే కదా నాకు, ఇంత వెయిట్ గెయిన్ అయిపోయాను ఏంటి అని నాకు అప్పుడు బాధేసింది. సో తప్పకుండా నేను తగ్గాలి అనుకున్నాను. సో January 1 మనం ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుంటాం కదా, చాలామంది రిజల్యూషన్ తీసుకుంటారు, బట్ అది ఒక 1 day or 2 days చేస్తాం అనమాట, తర్వాత చేయలేము. సో December 31 ఏంటంటే ఎప్పుడు కేక్ తీసుకొచ్చుకొని కట్ చేయడం అట్లా చేస్తూ ఉంటాము. సో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాలి. సో January 1 నుంచి నేను వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాను కదా, సో మనం కేక్ తెచ్చుకున్నాం అనుకో, ఒక పీస్ అన్నా ఉంటుంది, నెక్స్ట్ డే తినాలనిపిస్తుందని ఆ రోజు నైట్ నుంచి నేనైతే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసాను. సో మార్నింగ్ January 1 నేను స్టార్ట్ చేశాను, February 1కి 5 kgs ఈజీగా వెయిట్ లాస్ అయ్యాను. ఎప్పుడైతే ఆ డాక్టర్ డైట్ విని అప్పుడు నేను ఫాలో అయ్యాను, సేమ్ డైట్ ప్లాన్ నేను నోట్ చేసుకొని మళ్ళీ అదే ఇక్కడ కూడా ఫాలో అయ్యాను. నన్ను కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడిగారు, ఏంటి ఇంత సన్నగా అయిపోయావు అని. సో దానికి మెయిన్ రీజన్ అంటే ఇదే అనమాట. నేను అంత బరువుగా ఉంటే నాకు చాలా బాధగా అనిపించేది. అంటే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బాగా కాళ్ళ నొప్పులు వస్తాయి, మనం సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేము, అసలు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయో అసలు చెప్పలేము. నేనైతే 2 times ఈ డైట్ ప్లాన్ ఫాలో అయ్యాను, నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైతే వెయిట్ లాస్ అవుదామని అనుకుంటారో వాళ్ళకైతే మీరు ఈ డైట్ ప్లాన్ వీడియోస్ అయితే షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవుతాయి.
డైట్లో ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంటే బాదం పప్పులు, పాలు, ఇంకా పన్నీరు ఇలాంటి వాటిలో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ అయితే ఫుల్గా అవాయిడ్ చేసేయాలి. అంటే జంక్ ఫుడ్, స్నాక్స్, పిజ్జాలు, బర్గర్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఇలాంటి కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఎక్కువగా తీసుకోకూడదు. సో తగ్గించేసేయాలన్నమాట. నెక్స్ట్ అయితే ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఫైబర్ అంటే పీచు పదార్థం, అవిసె గింజలు అయితే వెయిట్ లాస్కి బెస్ట్ అనమాట. ఇంకా స్ప్రౌట్స్ అంటే మొలకలు, పెసలు, అదేంటి అలసందలు, శనగలు ఇలాంటివన్నిటిని మొలకలు వచ్చాక వాటిని మనం ఫుడ్లో తీసుకోవడం వల్ల కూడా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతాం. నేనైతే ఈ స్ప్రౌట్స్తో కూడా కొన్ని రెసిపీస్ చూపిస్తాను. సో మీ అందరైతే అవి ఫాలో అవ్వండి. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్, ఫైబర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏదన్నా తీసుకోండి దాన్ని చిన్నగా నములుతూ తినాలి, ఫాస్ట్గా తినేయకూడదు. ఎప్పుడైతే మనం చిన్నగా తింటామో, అదే చిన్నగా నములుతూ తింటామో అప్పుడు అది డైజెషన్ బాగా అవుతుంది అనమాట. సో మీరు ఏది తిన్నా సరే చిన్నగా నములుతూ తినండి. ఇంకొకటి ఏంటంటే చిన్న ప్లేట్లో పెట్టుకొని తింటే ఏంటంటే మనం కొంచెమే తింటా అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో చిన్న ప్లేట్స్లో కొంచెం కొంచెం సర్వ్ చేసుకుంటూ తినాలి, ఎక్కువ తినేయకూడదు. మనం ఎప్పుడు తీసుకునే ఫుడ్ కన్నా హాఫ్ కానీ కొంచెం తగ్గించండి. ఒకేసారి మనం మొత్తం తగ్గించేసామంటే అస్సలు చేయలేము. ఫాస్టింగ్ లాగా ఉండకూడదు. అంటే మనం వెయిట్ లాస్ అంటే మొత్తం ఉపవాసం చేసినట్టు కాదు, హెల్తీగా ఎలా తీసుకోవాలో అది మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాటర్ బాగా తాగాలి, చెప్పా కదా. అది కూడా అన్నం తిని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ముందు అయితే వాటర్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం పొద్దున్నే లేవాలి, తొందరగా పడుకోవాలి. మనం అయితే అస్సలు బద్దకించకూడదు. ఈ వెయిట్ లాస్లో మ్యాక్సిమం 6:30 అట్లా లేచేసి ఫస్ట్ అయితే మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఆ డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం, తర్వాత బ్రేక్ఫాస్ట్ ఇలా చేయాలి కదా. సో మనం నిద్ర సరిగా పోకపోతే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది. కాబట్టి మీరు టైం ప్రకారం తినండి, టైం ప్రకారం నిద్రపోండి. ఎక్కువ ఫుడ్ తీసుకోకూడదు, జంక్ ఫుడ్స్ అసలుకే తీసుకోకూడదు. వాటర్ బాగా తీసుకోండి, మీ ఇష్టం. అది కూడా వామ్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కోకోనట్ ఆయిల్తో ఫుడ్స్ చేసుకోగలిగితే అది తీసుకోండి. అప్పుడు ఏంటంటే బెల్లీ ఫ్యాట్, హార్మ్ఫుల్ ఫ్యాట్ ఏదైతే ఉందో దాన్ని అయితే రెడ్యూస్ చేస్తుంది. మనం ఆయిల్స్ కూడా ఒక్కటే ఆయిల్ ఎప్పుడు యూస్ చేయకూడదు, అంత మంచిది కాదు. సో ఆయిల్ అయితే చేంజ్ చేస్తూ ఉండండి, లేదంటే ఆయిల్స్ అన్ని మిక్స్ చేసుకోనన్నా మీరు యూస్ చేసుకోండి. నైట్ అయితే తినగానే పడుకోవద్దు, ఒక 1 or 2 అవర్స్ అయినా గ్యాప్ ఉండాలి. అందుకే 7 కానీ 7:30 కానీ ఫినిష్ చేయమన్నాను. సో మనం 10కి అలా పడుకున్నామంటే మనకు ఒక 2 అవర్స్ అట్లా గ్యాప్ ఉంటుంది. సో తినగానే అయితే అసలు పడుకోవద్దు. మధ్యాహ్నం కూడా మీరు తినగానే పడుకోవద్దు. 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ తర్వాత మరి ఎక్కువసేపు పడుకోకుండా ఒక 15 to 20 మినిట్స్ అయితే మీరు రెస్ట్ తీసుకోండి. ఒక పవర్ నాప్ చిన్న వేసుకుంటే చాలు. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్ టిప్స్ ఫాలో అయితే మీరైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ 7 days డైట్ ప్లాన్లో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమేమి తినచ్చు, ఏమేమి తినకూడదు, ఇవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.